హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అబ్జాక్ష సకలభూతాంతరాత్ముడనదనరుచుండెడి నీ భవద్దర్శనంబుతలకొని సుకృత సత్ఫలభరితంబులైనట్టి అనేక జన్మానుసరణి ప్రకట యోగక్రియాభ్యాస నిరూఢులైనట్టి యోగీశ్వరులు ఆత్మ నిశ్చయింతురు. యోగీశ్వరేశ్వరయే భవత్పదారవిందముల్ పరగనిపుడు కంటి భవవార్ధి కడవంగగంటి మంటి కడగి ఆలోచనంబుల కలిమినేడు దవిలి సఫలత నొందే మాధవ ముకుంద చిరదయాకార నిత్యలక్ష్మీ విహార. భూరి మదీయ మోహతమముంబెడ పాప సమర్థులన్యులం వారలు నీవకాక నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాల విత్రబుధ సప్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. నిను శరణంబు సొచ్చద అనింద్యత పోనిధి నన్ను కావవేయని తను దేవహూతి వినయంబున సన్నుచి చేసి వేడిన అనుపమ సత్కృపా కలితుడై కపిలుండు అనురాగమొప్ప సజ్జనని చయ నిచయ అపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యముల్ వినుమదిగాక ఈ భువి దివిం పలుమారు జరించునాత్మ ధన పశుపుత్ర మిత్ర వనితాతతిపై తకులం దగులంబుమాని ననఘ్నుని విశ్వతోముఖు అన్యగతిన్ భజించెనేని వానిని ఘన మృత్యురూప భవనీరధినేదరీంపజేయదం. హలాకులిశాంకుశ జలజధ్వజ ఛత్ర లలిత లక్షణ లక్షితములు సలలిత నఖచంద్ర చంద్రికా నిర్ధూత భక్త మనసతమ ఫటలములను సురుచిరంగుష్ఠ నిశ్చ్యూత గంగాతీర్థమండిత హరజటామండలములు అంచిత ధ్యానపరాయణ జన భూరి కలుష పర్వత దీప్త కులిశములను దశలోక మనోరథదాయకములు చారు యోగి మనః పద్మ షట్పదములు అనగత నరిన హరిచరణాబ్జములను నిరుపమ ధ్యానమునమది నిలుపవలయు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఎవరైతే సమగ్రమైనటువంటి యోగ సాధన చేస్తూ తరువాత భగవత్ కథలు అచ్యుతుడి కథలు ఎవరైతే వింటూ ఉంటారో రెండు పనులు చేయాలి. ఒకటి, స్వధర్మాన్ని ఆచరిస్తూ యోగ సాధనానుష్ఠానాన్ని చాలా శ్రద్ధగా భక్తిగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఆ హరి కథలను, అందులో ఉండేటువంటి అర్థాలను, దాంట్లో ఉండేటువంటి పరమార్థాన్ని చాలా జాగ్రత్తగా నిశ్చయంగా శ్రద్ధగా వాటిలో ఆలోచనతో ఉండేటువంటి ఆ సమగ్రమైనటువంటి యోగ సాధన చేసేటువంటి ఆ పురుషుడికి ఫలము ఏమిటి వస్తుంది అని వాళ్ళ అమ్మ అడిగినప్పుడు, అమ్మ ఏం ఫలం వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు, బంగారాలు కావాలా, ఇళ్ళు కావాలా, లేకపోతే స్వర్గాది లోకాలు కావాలా, ఏం కావాలి అంటే, ఈ యోగ సాధనలో ఉన్నటువంటి వాడు ఏమిటి జరుగుతుంది, వాడికి ఏమిటి ఫలంగా వస్తుంది అంటే అసంగస్తు కృష్ణశః. అసంగస్తు అంటే ఇంకా ఏ విధమైనటువంటి సంగత్వము ఉండదు. సంగత్వం అంతా మనకి ఎక్కడ ఉంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారంలో గృహస్థాశ్రమంలో ఉంటే వాడు, వాడి భార్య, పిల్లలు, వాడి ఆస్తి, వాడు సంపాదించాల్సిన సంపాదన, వాడు మిగతా ప్రపంచంతో పెట్టుకోవలసినటువంటి బాంధవ్యాలు, ఈ బంధాలు, వీటితోనే వాడి జీవితం ఉంటుంది. ఇవన్నీ కూడా వీడు ఆసక్తితో చేస్తూ ఉంటాడు, ప్రియాప్రియాలతో చేస్తూ ఉంటాడు. ఇలాంటి జంజాటంలో పడిపోయినటువంటి వాడికి
ఎప్పుడైతే సమగ్రమైనటువంటి యోగ సాధన చేసుకుంటాడో, ఎప్పుడైతే నిరాసక్తంగా ఉంటాడో, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉంటాడో, ప్రియము అప్రియము అనేటువంటిది ఉండదో, అలా ఉంటూ భగవంతుడి యొక్క కథలను వింటూ పరిపూర్ణంగా మనసు నిండా ఆలోచనలతో నింపుకున్నటువంటి వాడికి ఏమిటి జరుగుతుందంటే ఈ సంసారం మీద ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదమ్మా. ఆసక్తి ఎప్పుడైతే నీకు ఉందో నువ్వు లోపల బురదలో దిగిపోయినట్టే లెక్క. ఉదాహరణకి ఒక నీటితో బురద ఉందనుకోండి, అది ఊబి అనుకోండి, మనకి తెలియదు, ఇదేదో మామూలుగా నీళ్లు కదా, దీంట్లో ఇదేమిటి అసలు ఇక్కడి నుంచి ఎలా వచ్చింది, ఇది దీంట్లో సరదాగా చూద్దాం, ఇందులో కాళ్ళు పెడదాం అని చెప్పి అందులో రెండు కాళ్ళు పెట్టేటప్పటికి ఏమైపోతుంది, అది ఊబి ఎలా లోపలికి లాగేస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? నీకు ఆసక్తి. ఆ బురద పక్క నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చుగా, ఆ పక్క నుంచే ఏదో బురద ఉంది ఇక్కడ, బురదలో కాళ్ళు పెట్టుకుంటే ఏదో కాళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ దీనికి అంత ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిన గొడవ అని పక్క నుంచి వెళ్ళిపోకుండా ఆసక్తితో బురద అంటే ఏమిటి, బురదలో ఏముంది, దాంట్లో విటమిన్స్ ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఈ విధమైనటువంటి ఆ ఆసక్తి అంతా పోతుందమ్మా. ఆసక్తి పోయేటప్పటికీ అప్పుడు వాడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత జ్ఞానం ఏకం పరాచీనైః ఇంద్రియైర్బ్రహ్మ నిర్గుణం అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మణ. అమ్మ ఇప్పుడు ఉన్నది ఏమిటి అంటే జ్ఞానం ఏకం, ఉన్నది ఒకటమ్మా, అది జ్ఞానం ఏకం. ఆ జ్ఞానం ఏకం అంటే అద్వితీయం, ఉన్నది ఒకటే రెండవది లేదు, ఉన్నది ఒకటే రెండవది లేదు, అది ఏకం. అది ఏమిటంటే జ్ఞానం. అది ఏమిటి అంటే నిర్గుణం బ్రహ్మ, నిర్గుణమైనటువంటిది. ఆ జ్ఞానం ఉన్నది ఒకటి జ్ఞానం, అది నిర్గుణమైనటువంటిది. అదంతా కూడా బృహత్ అంటే అంతా వ్యాపించిపోయినటువంటి బ్రహ్మతత్వం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది ఉన్నది ఇది మాత్రమే. ఇలా ఉండేటువంటిది ఏమిటి జరుగుతోంది అంటే, ఇలాగా ఆ సత్యం ఆ జ్ఞానం ఆ ఇది ఉండేటువంటిది ఏం జరుగుతోంది అంటే, అది భ్రాంత్య, ఒక భ్రాంతి వచ్చి జీవుడికి అవభాతి భాషిస్తూ ఉంది. ఏ విధంగా భాషిస్తూ ఉన్నది అంటే, పరాచీనై ఇంద్రియై శబ్దాది ధర్మిణ, శబ్దాది ధర్మాలతో కూడుకున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు కింద అవభాతి భాషిస్తూ ఉన్నది ఒకటే. అంటే దీనికి మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు సముద్రం ఉంది, కామ్గా సముద్రం ఉంది. శంకర్ల వారు చెప్పిన ఎగ్జాంపులే. సముద్రం కామ్గా సముద్రం ఉంది. ఈ సముద్రంలో ఏమిటి జరుగుతుంది అంటే, దాంట్లోంచి అలా అక్కడక్కడ బోల్డని కెరటాలు ఇలా వచ్చేస్తాయి, దాంట్లోంచి నొరగ వచ్చేస్తుంది, ఆ నొరగలోంచి బుడగలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాగా ఉన్నది ఏమిటి? జ్ఞానం అంటే ఏకం అంటే ఉన్నది సముద్రమే, అది జ్ఞానం, అది బ్రహ్మ. అది మొత్తం సముద్రం బాగా వ్యాపించిపోయి ఉంటుందిగా, మనం ఇలా చూసేటట్టు మొత్తం సముద్రం వ్యాపించిపోయి ఉంటుందిగా. అలాగా నిర్గుణం, దానికి గుణాలేమీ లేదు, కామ్గా అలాగే ఉండేటువంటి దాంట్లో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ నీరే ఒక పొంగు వచ్చి ఆ నీరే లోపల ఉండేటువంటి ఒక సంకల్పంలో, ఆ సముద్రంలో ఉండేటువంటి ఒక సంకల్పం వల్ల కెరటాల కింద, పెద్ద కెరటాల కింద, చిన్న కెరటాల కింద ఏదో వేగంగా ప్రయాణం చేస్తూ వచ్చేసేసి దాని మీద రకరకాలైనటువంటి బుడగలు, తెల్లగా నొరగా ఇవన్నీ వస్తూ ఉండేటువంటిది అది భ్రాంతి. అందులో ఏముంది? సముద్రమేగా ఉంటుంది, దాంట్లో సముద్రపు నీరేగా ఉంది. కానీ అవి మన ఇంద్రియాలకి శబ్దాది రూపం ధర్మాల కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ కెరటం ఏమవుతుందో శబ్దం చేస్తున్నట్టు, దానికి ఒక ఆకారం ఉన్నట్టు, అదేదో ఉప్పగా ఉన్నట్టు, అదేదో మీదకి వచ్చి పడిపోతున్నట్టుగా ఆ భ్రాంతి కలిగిస్తోంది. ఏది? ఏకం, ఆ సముద్రం అన్నమాట.
అదేవిధంగా ఇప్పుడు బంగారం ఉందనుకో, ఇది శంకర్ల వారు చెప్పిన బంగారం ఉందండి. ఆ బంగారం ఉన్నదంతా బంగారమే, కానీ కొన్ని వేల రకాలైనటువంటి నగల కింద, ఆభరణాల కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కనిపించేటువంటిది అంతా కూడా బంగారమేగా. ఆ రూపాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే కుండలు, అదే మట్టి, మట్టి అంతా అనేక రకాలైనటువంటి కుండల కింద కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మట్టే జ్ఞానం, ఆ మట్టే ఒకటే మట్టి, అదే ఉంది, అదే బ్రహ్మం. ఆ మట్టే మొత్తం కుండలన్నిట్లోనూ ఆ మట్టే వ్యాపించిపోయి ఉంది. అది నిర్గుణం. దానికి నేను కొండ కింద ఉండాలి, ఎంత ఉండాలి, అంత ఉండాలి అనేటువంటి గుణాలు దానికి ఏం లేవు మట్టికి. అది చేసేటువంటి వాడి యొక్క దాన్ని బట్టి ఆ గుణాలన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా భ్రాంతి, ఇవన్నీ కూడా భ్రాంతి. లేనిది ఉన్నట్టుగా కనిపించేటువంటిది ఆ విధంగా అవభాతి, భాషిస్తూ ఉంటుందమ్మా అని ఆ పరబ్రహ్మ యొక్క తత్వం గురించి ఆయన చెప్పాడు. ఇంకొక విధంగా కూడా మనం ఏ విధంగా ఊహ చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఉందనుకోండి, ఒక తెల్లమైనటువంటి వెలుగు ఉంది, మీరు ఒక్కరే ఉన్నారు దూరంగా. ఇప్పుడు ఆ వెలుగు అంతా కూడా చల్లగా ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఆ వెలుగులో వెంటనే నువ్వు చూస్తూ ఉండేటువంటి నీ కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నాలుక ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, నువ్వు జీవుడివి, నువ్వు ఒక్కడవే ఉన్నావు, మొత్తం అంతా వెలుగంతా ఉంది. నువ్వు కూడా వెలుగులో ఉన్నావు, ప్రస్తుతానికి నువ్వు వెలుగులో లేవు అనుకో. ఆ వెలుగును అలా చూస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వెలుగులోనూ ఆ వెలుగే రకరకాలైనటువంటి ఆకారాల కింద ఫార్మ్ అయిపోతుంది అనుకుందాం. రకరకాలైనటువంటి ఆకారాల కింద ఆ వెలుగే ఫార్మ్ అయిపోతూ ఉంది అనుకుందాం. మొత్తం వ్యాపించిపోయినటువంటి అంత కొండల కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, చెట్ల కింద, పుట్ల కింద, సముద్రాల కింద, జీవుల కింద ఆ వెలుగే అలాగ ఫార్మ్ అయిపోతూ ఉండేటప్పటికీ అలాగ ఫార్మ్ అయిపోయినటువంటి ఆ ఆకారాలుకి ఆ ఆకారాలకి ఏమిటంటే శబ్దాది గుణాలతో ఉంటాయన్నమాట. అంటే వాటికి ఇంద్రియాలు ఉండేటువంటివి ఇవి. ఈ విధంగా ఇంద్రియ సహితంగా మొత్తం అదంతా వ్యాపించిపోయినటువంటి వెలుగు వేరు రూపాల కింద కనిపిస్తుంది. ఆ వెలుగే వేరు రూపాల కింద అవభాతి కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం సాధనలో, మన యోగ సాధనంలో ఆ కథలు, పరమాత్మ యొక్క కథలు వింటూ ఉన్నప్పుడు ఆ పరమాత్మే ఎన్ని విధాలుగా భాషిస్తున్నాడు అని చెప్పి, ఈ కనిపించేటువంటి జగత్తులో ఉండేటువంటి పదార్థాలన్నిట్లోనూ కూడా ఆయనే ఉన్నాడు, ఆ వెలుగే ఉంది, ఆ జ్ఞానమే ఉంది, ఆ సత్యమే ఉంది అనేటువంటి సాధన చేసినట్లయితే అదే ఏమిటి అనేటువంటి విషయాన్ని మరొక శ్లోకంలో ఈ విధంగా చెప్తాం. యథా మహాన్ అహం రూప స్త్రీవృత పంచవిధ స్వరాట్ ఏకాదశ విధస్తస్య వపురండం జగద్యతః. ఈశ్వరాట్ అంటే ఈ పరమాత్మ, ఈ జ్ఞానం, ఈ స్వయం జ్యోతి, ఈ బంగారం, ఈ సముద్రం అనుకున్నాం ఎగ్జాంపుల్. ఇవే అన్నీ కూడా అది స్వయం ప్రకాశంగా ఉంటుంది. ఆ స్వయం ప్రకాశంలో నుంచే మహత్తత్వం వస్తుంది. ఆ మహత్తత్వంలోనే అహంకారం వస్తుంది. అహంకారంలో త్రిగుణాలు వస్తాయి. త్రిగుణాల్లో నుంచి పంచభూతాలు, పంచభూతాల్లో నుంచి దశేంద్రియాలు. ఇలాగా ఆ వెలుగే ఎన్ని రకాలుగా అంటే మహత్తత్వం కింద, అహంకారం కింద, త్రిగుణాల కింద, పంచభూతాల కింద, తర్వాత 11 ఇంద్రియాల కిందే ఆ వెలుగే ఆ విధంగా భాషిస్తూ ఉంటుందమ్మా. అప్పుడు అందులోకి ప్రతి శరీరంలోకి కూడా తస్య ఆ వెలుగు యొక్క చిన్న ముద్ద అలా ఫార్మ్ అవుతూ ఉండేటువంటి ప్రతి దాంట్లోకి కూడా ఆ వెలుగు రవ్వే దాంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని 1,00,000 మంది మనుషుల కింద అది కొన్ని మనుషుల కింద కనిపిస్తుంది. ఆ మనుషులందరి హృదయాల్లోనూ ఒక చిన్న ఆ వెలుగు చిన్న రవ్వ ఒకటి ఆ శరీరాల్లో ఉంటుంది. అదేవిధంగా చెట్టులో ఉంటుంది, పుట్టలో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. వీటిలన్నిట్లోనూ కూడా తస్య ఆ జీవుడు, ఇక్కడ జీవుడు అంటే ఆ పరమాత్మ స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే ఈ విధంగా శరీరాన్ని ధరించి ఈ జగత్ అనేటువంటి జగత్ బ్రహ్మాండము
అనేటువంటివన్నీ కూడా మనకి ఆ విధంగా భాషిస్తూ ఉంటాయమ్మా. స్వయం ప్రకాశ రూపమైనటువంటి ఆ పరబ్రహ్మే ఈ విధంగా భాషిస్తూ ఉండి అదే వెలుగు ఒక చిన్న రవ్వ కింద ప్రతి మనిషిలోనూ కూడా జీవుడు అనేటువంటి ఒక తెలివిగాను ఒక దీని కింద ఉంటూ ఆ జీవుడే ఈ శరీరం నేను అనుకుంటూ ఈ సంసారంలో పడిపోతూ ఉండేటువంటి విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఉన్నది పరమమైనటువంటి సత్యమేనమ్మా అని చెప్పి ఆ టోటల్ వెలుగుని సమిష్టి పురుషుడు అంటారు. ఆ టోటల్ వెలుగంతా సమిష్టి పురుషుడు అంటారు. ప్రతి శరీరంలోనూ ఉండేటువంటి ఆ వెలుగు రవ్వనేమో జీవుడు అంటారు. అంటే అది మొత్తం అన్నిట్లోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటిదేమో సమిష్టి పురుషుడు అంటారు. అదే ఇది ప్రతి శరీరంలోనూ కూడా చిన్న రవ్వల కింద ఫార్మ్ అయి ఉండేటువంటి వాడినేమో జీవుడు అంటారు. ఈ జీవుడు చుట్టూ ఈ మొత్తం శరీరాలన్నీ కూడా ఈ ప్రతి శరీరంలోనూ కూడా అదే ఉంటుంది అనేటువంటి విధానంగా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం ఉన్నది బంగారమే, అందులో కొంచెం ఒక చిన్న పిసరు బంగారం అనేటువంటి ముద్దలో నుంచి ఒక చిన్న పిసరుతో ఒక నగ వచ్చింది, అందులోంచి ఇంకో చిన్న పిసరుతో ఇంకొక నగ ఏర్పడింది. అంటే దాంట్లోంచి అన్నీ తీసుకుంటూ ఉంటాయి. కానీ వీటి ఇలా తీసుకుంటూ ఉంటే అన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటిది బంగారమేగా. ఆ మొత్తం టోటల్ బంగారం ముద్దనేమో సమిష్టి పురుషుడు అనుకుంటే ప్రతి చిన్న చిన్న అందులోంచి చిన్న చిన్న అంశాలు తీసుకుని ఒక్కొక్క ఆభరణం కింద చేస్తేనేమో అదేమో జీవుడు అవుతుంది. అంతకు మించి ఏం కాదమ్మా అని చెప్పిన తర్వాత యతైద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి అన్న తర్వాత అమ్మ ఇప్పుడు ఈ భక్తుడు ఉన్నాడే, ఎవరైతే యోగ సాధన చేసినటువంటి వాడు ఉన్నాడే అంటే తను చేయాల్సిన స్వధర్మాన్ని ఆచరిస్తూ వేదవిహితమైనటువంటి కర్మలు చేస్తూ ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా నిస్సంగంగా ఇంద్రియాలన్నింటినీ కూడా జయించుకుంటూ వైరాగ్యంతో ఉంటూ అన్నిటి మీద ఆసక్తిని వదిలేసేటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడికి ఈ బ్రహ్మస్వరూపం, ఈ పరబ్రహ్మ యొక్క స్వరూపం అంతా కూడా నిశ్చయంగా దర్శించగలడమ్మా. అంటే ఈ విధమైనటువంటి క్వాలిటీస్ వాడికి ఉండాలమ్మా. అలా క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు సమాహితాత్మ, ఏకాగ్రమైనటువంటి మనసు ఉండాలి. అంటే ఏమిటి, అన్నిట్లోనూ భగవంతుడు తప్ప మరేమీ లేదు అనేటువంటి సమమైనటువంటి ఆత్మస్వరూపాన్నే చూసగలిగినటువంటి వాడు. ఏ విధంగా చూడాలంటే భక్త్యా యోగాభ్యాసేన, భక్తితో, తర్వాత యోగాభ్యాసం చేత నిత్యశః నిత్యము కూడా ఉంటూ నిస్సంగో విరక్త్యా, నిస్సంగత్వం ఉండాలి, విరక్తి ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ 5 పనులు చేస్తూ నిరంతరము కూడా ఆ భగవంతుడి యొక్క ఆ కథలను వింటూ ఆ ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి వాడు పరిపశ్యతి. పరి అంటే చాలా బాగా, ఇంకా వితౌట్ ఎనీ డౌట్ పశ్యతి, చూస్తాడు. ఎవరిని? పరబ్రహ్మని, పరమాత్మని పరిపశ్యతి. పరి అంటే ఇంకా దానికి మించినటువంటి విధానం ఇంకేమి ఉండదు. పరి అంటే సమగ్రంగా, పూర్తిగా, వితౌట్ ఎనీ డౌట్ పశ్యతి, చూస్తాడమ్మా. ఎప్పుడు చూస్తాడు వాడంటే శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, యోగాభ్యాసం నిత్యం చేస్తూ ఉండాలి, నిస్సంగత్వం ఉండాలి, సంగత్వం అన్నిటి మీద ఆసక్తి పెంచుకుని అందరితోనూ సంగత్వాలు పెట్టుకోకుండా ఉండాలి, అన్ని విరక్తి భావంతో ఉండాలి. ఇలా ఉండేటువంటి వాడికి అమ్మ ఈ విధమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపం బ్రహ్మరూపంగా దర్శిస్తాడమ్మా అని చెప్పిన తరువాత ఆయన ఇంకా
ఇంకొక మాట ఇంకా ఫైనల్గా ఆయన ఏమన్నాడంటే ఇత్యేత్కథితం గుర్విజ్ఞానం తద్బ్రహ్మ దర్శనం ఏనానుబధ్యతే తత్వం ప్రకృతే పురుషస్య చ. గుర్వి అంటే అమ్మ, గురుస్వరూపం, నువ్వు తల్లివి కాబట్టి, తల్లి గురువు కాబట్టి నువ్వు గుర్వి అమ్మ. ఏతతే ఇంతవరకు తత్ ఆ బ్రహ్మదర్శనం ఎలా సాక్షాత్కరించాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం అంతా కూడా ఈ విధంగా కథితం చెప్పాను కదా నీకు. ఏం చేయాలి, ఆ మామూలుగా ఉండేటువంటి మనుషులు ఎలా చేస్తుంటారు, అందులో సాధన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, పరిపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇది కథితం చెప్పబడింది కదా నీకు, చెప్పాను కదా. ఇప్పుడు ఇలాగ ఈ భక్తుడు ఇలా ఉండడం వల్ల అమ్మ ఏం జరుగుతుందంటే, ఈ విధంగా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి ప్రకృతే పురుషస్య చ తత్వం అనుబధ్యతే. నువ్వు మొట్టమొదటి అడిగావు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి అని నువ్వు అడిగావు కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది మొత్తం, ఇంతవరకు నేను చెప్పినటువంటి అన్ని విషయాలలోనూ కూడా ప్రకృతి పురుషస్యత తత్వం, వాటి యొక్క యథార్థ స్వరూపం అంతా నీకు అనుబధ్యతే తెలియబడిందిగా, నువ్వు తెలుసుకున్నావు కదా అమ్మా అని చెప్పి ముక్తాయింపుగా, అంటే ఇంకా ఫైనల్గా దాన్ని సమ్మరైజ్ చేస్తూ ఆయన ఏతత్కథితం గుర్వి జ్ఞానం బ్రహ్మ దర్శనం వరకు కూడా నీకు ఈ విషయం అంతా కూడా చెప్పాను కదమ్మా. కాబట్టి ఈ విధమైనటువంటి సాధనని, లేకపోతే ఈ విధమైనటువంటి ఆలోచన సరళని, ఈ విధమైనటువంటి అనుభవాలను పేర్చుకునేటువంటి విధంగా ఈ సాధకుడు చెయ్యాలమ్మా అని చెప్పి ఆయన చెప్తూ 32వ శ్లోకంలో జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తిలక్షణః ద్వయోర్ అప్యేక ఏవార్ధో భగవచ్చబ్దలక్షణః. అమ్మ, జ్ఞానయోగానికి అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి, జ్ఞానమే సత్యము, జ్ఞానమే ఉన్నది అనేటువంటి దాంట్లో ఆ జ్ఞానానికి విషయం ఏమిటంటే నిర్గుణత్వం. అంటే ఏ గుణాలు, గుణాతీతము, ప్రకృతితీతము, కాలాతీతము అనేటువంటి నిర్గుణత్వమే జ్ఞానయోగానికి, జ్ఞానయోగులకు వాళ్ళకి విషయం ఏమిటంటే నిర్గుణత్వం. ఏ విధమైనటువంటి గుణాల మీద ఆసక్తి లేకుండా వైరాగ్యంతో ఉండు నిర్గుణమే జ్ఞానయోగులకి వాళ్ళకి విషయం. దట్ ఈజ్ దేర్ టాపిక్. తర్వాత భక్తి యోగం కూడా నిష్ఠగల యోగమే. అంటే ఏమిటి, భక్తి భావంతో ఉండడం, అంటే స్వస్వరూపానురక్తి భక్తి. అసలు నేనంటే ఎవరో తెలుసుకుంటూ అది ఎన్ని రకాలైనటువంటి రూపాలలో ఆ జ్ఞానం ఈ విధంగా కనిపిస్తోంది అని చెప్పి ఒక సాకార రూపం మీద నిశ్చలమైనటువంటి ఏకాగ్రత కలిగి శ్రద్ధతో స్తుతి పారాయణలు చేస్తూ దానిని నిరంతరము ప్రీతితో చేసేటువంటి భక్తి యోగం కూడా గొప్పదేనమ్మా. ఈ రెండిటికి ఫలం ఒకటే. అది చేసినా ఇది చేసినా ఫలం ఒకటేనమ్మా. ఆ ఫలాన్నే ఏమిటంటారంటే, ఆ ఫలాన్నే భగవంతుడు అనేటువంటి పదానికి అర్థం. జ్ఞానయోగాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆచరిస్తూ ఉన్నప్పుడు నీకేం ఫలం దొరుకుతుంది? ఆ ఫలం పేరు భగవంతుడు. అదేవిధంగా నువ్వు అర్చనుడు, వ్యాధవిహితమైనటువంటి కర్మలు నిరాసక్తితో, శ్రద్ధతో, నిస్సంగత్వంతో, వైరాగ్యంతో నువ్వు చేసేటువంటి వ్రతాలు, దీక్షలు, యాగాలు, హోమాలు, పారాయణలు, అనుష్ఠానాలు, ఇవన్నిట్లోనూ కూడా నీ సంగత్వం ఉండకూడదు. తర్వాత ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. అన్నిట్లోనూ కూడా పరబ్రహ్మన్నాడు అని చెప్పి ఆ తత్వమే నేను అని ఈ పనులు చేస్తూ ఉండేటప్పుడు వచ్చేటువంటి ఫలం పేరు కూడా భగవంతుడే. జ్ఞానయోగంతో చేసినటువంటి ఫలం కూడా భగవంతుడే. అందువల్ల నీవు జ్ఞానయోగంతో వెళ్ళు, కర్మయోగంతో వెళ్ళు, కర్మ సన్యాస యోగంతో వెళ్ళు, భక్తి యోగంతో వెళ్ళు. ఏం చేసినా సరే నీకు ఫైనల్గా వచ్చేటువంటి ఆ ఫలం ఏమిటంటే భగవత్ ప్రాప్తియే రెండిటికి ఫలం. భగవత్ శబ్దలక్షణ ద్వయ
ద్వయోః అపి ఈ రెండు పద్ధతులతోనూ జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణ మత్నిష్ట నువ్వు ఏం చేసినా సరే జ్ఞానయోగంలో చేసినా నాయందే నిష్ఠ ఉండాలి, భక్తి యోగంతో చేసినా నాయందే నిష్ఠ ఉండాలి. ఈ రెండిటికీ కూడా భగవత్ శబ్ద లక్షణ అంటే భగవంతుడు అనేటువంటి శబ్దం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అర్ధ ఫలం ఏమిటంటే ఒకటే ఒకటి, అది భగవంతుడి యొక్క ప్రాప్తి. అంటే భగవంతుడి ప్రాప్తి చెందడం అంటే మామూలుగా చెప్పాలంటే బ్రహ్మ సాక్షాత్కారము. భగవంతుడు నీకు ప్రత్యక్షం అయ్యి తనలో నిన్ను కలిపేసుకోవడము. ఎప్పుడు కలుపుకుంటాడంటే నువ్వు నిరాసక్తంగా ఉండాలి, నిర్గుణంగా ఉండాలి, సంసారం మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి, భక్తిభావంతో ఉండాలి, పరిపూర్ణంగా మనసంతా కూడా భగవంతుడి యొక్క లీలలను వింటూ ఉండగా ఇలా వింటూ ఉంటే అప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ప్రకృతి అంతట్లోనూ కూడా పరమాత్మ యొక్క స్వరూపం, ఆ వెలుగు, ఆ ఆత్మ చైతన్య ప్రకాశం నీకు కనిపిస్తూ ఉండగా ఎన్నో జన్మల తర్వాత నీకు ఈ విధమైనటువంటి భగవత్ప్రాప్తి కలుగుతుందమ్మా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా దాన్ని ఇంకొంచెం విశదీకరిస్తూ ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.